ఫస్ట్ మ్యాచ్ 9 o'clock ఓపెనింగ్ సెరమనీ పెట్టి 9:30కి ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం 9:40కి ఫస్ట్ బాల్ పడుతుంది. సో ఫస్ట్ మ్యాచ్ బిట్వీన్ టీవీ టైగర్ ఆ విధంగా రేపు షెడ్యూల్ అవుతుంది. సో ఇదంతా 9:30 లోపల ఫస్ట్ డే క్లోజ్ అవుతుంది. స్టార్ట్ అవుతుంది. అది టీవీ కింగ్స్ వర్సెస్ పోలీస్ 11. థర్డ్ మ్యాచ్ చేసినటువంటి నా టాలీవుడ్ సోదర హీరో అభిమానులందరూ, అంటే నా అభిమానులందరూ, అంటే నేను ఐ నెవర్ ఫర్గెట్ దెమ్. వాళ్ళు చాలా సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్. ఎనీ టైం నా కోసం నిలబడే మనుషులు, సొసైటీ కోసం ఉండే రెస్పెక్ట్ ఉండి ఈ మ్యాచ్లు ఆడతామని అన్నప్పుడు ఒప్పుకునే మనుషులు వాళ్ళు. దానికి సుధీర్ బాబు గారు కానీ, సందీప్, మన అయ్యప్ప గారు కూడా వచ్చారు. వీళ్ళంతా సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ అని నేను బల్లగుద్ది చెప్పడం కూడా మనకు అందరికీ అదృష్టం. పర్టికులర్గా కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం వారికి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కి కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మర్చిపోతే కూడా క్షమించాలి. ఇది పెద్ద ఈవెంట్. ఈ సిటీ మాకు వైజాగ్ ఇప్పుడు కాదు, మేము 1990 నుంచి చూస్తున్నాం. నేను ఫస్ట్ సినిమా ఇక్కడ జరిగింది నాకు పీపుల్స్ ఎన్కౌంటర్ అని. అడగండి. రేపు అంటే 28వ తారీఖు మార్చి 1న మెయిన్ ఇంటర్నేషనల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది. ఎందుకంటే TCCL దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది. మాది TCA టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ దీంట్లో పాల్గొనబోతుంది. ఒక మంచి కాజ్ గురించి. ఎప్పుడు కూడా మేము చాలా మ్యాచ్లు చేసాం. ఒక మంచి కాజ్ వచ్చినప్పుడు మా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మాకు కూడా ఒక ఎంజాయ్మెంట్, టీవీ సినిమాల్లో బిజీగా ఉంటూ మాకు కూడా ఒక సరదాగా ఉండడానికి మేము క్రికెట్ ఆడుతూ ఉంటాం. అది ఒక మంచి కాజ్ని మనం కాజెస్ చూసుకుని సెలెక్ట్ చేసుకుని చేస్తూ ఉంటాం. సో అందరూ రండి, ఎంజాయ్ చేయండి. ఎందుకంటే 6 టీములు పాల్గొంటాయి వైజాగ్లో. ఎందుకంటే వైజాగ్ క్రికెట్ లవర్స్, సినిమా లవర్స్ మా అందరికీ తెలుసు. సో వెరీ వెరీ హ్యాపీ. అందరూ రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి 2002 నుంచి మేము ఎప్పుడైతే మూవీ ఆర్టిస్ట్ని ఆడామో, తర్వాత TCA అనేది 2006లో స్థాపించడం జరిగింది. ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద TCA. తరుణ్ సెక్రటరీ, తరుణ్ మేము అందరం కలిపి TCA స్థాపించాం. అక్కడ నుంచి చాలా మ్యాచ్లు, ఈవెన్ అమెరికాలో 2 మ్యాచ్లు ఆడాము, సౌత్ ఆఫ్రికా ఆడాము, ఆస్ట్రేలియా, దుబాయ్, షార్జా, ఇటువంటి మ్యాచ్లన్నీ కూడా ఆడడం జరిగింది. అక్కడ కూడా ఏంటంటే మన తెలుగు వాళ్ళతో పాటు ఆడడం అనేది చాలా సంతోషం. అక్కడ ఉన్న తెలుగు వాళ్ళతో మా టీం వెళ్ళి ఆడడం, అక్కడ ఒక కాజ్ సెలెక్ట్ చేసుకోవడం, ఏదో మంచి మంచి కాజెస్ తీసుకోవడం, అలా దాని గురించి ఆడడం జరుగుతుంది ఇప్పుడు. సో వెరీ హ్యాపీ అండి ఇలా వైజాగ్ రావడం. అండ్ ఇలా 6 టీమ్స్, మెయిన్గా పొలిటీషియన్స్, మన ఆంధ్ర పోలీస్, మన కార్పొరేట్ టీమ్, అలాగే టీవీ స్టార్స్, మా టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ అందరం కలిసి ఆడుతున్నాం. మంచి కాజ్ కోసం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. చాలా రోజులు అయింది వైజాగ్లో ఆడి. సో వెరీ హ్యాపీ. సో వైజాగ్ ప్రజలందరూ రావాలి, ఎంజాయ్ చేయండి మ్యాచ్. ఏదో సరదాగా టైంపాస్ మ్యాచ్లా ఉండదు, డెఫినెట్లీ సీరియస్గానే ఆడతాం. మే ద బెస్ట్ టీమ్ విన్. క్రికెట్ని ఎంజాయ్ చేయండి, కాజ్కి సపోర్ట్ చేయండి. లేదు, ఇప్పుడు రాంబాబు గారు ఫస్ట్ టైం వైజాగ్లో ఇది పెట్టారు. సో ఇది డెఫినెట్లీ మంచి కాజ్ కోసం చేస్తున్నాం కాబట్టి ఎవ్రీ ఇయర్ చేద్దామనే ప్లానింగ్లోనే ఉన్నాం. ఈ ఇయర్ ఫస్ట్ అవనివ్వండి, దాని రెస్పాన్స్ చూసి డెఫినెట్లీ ఉందంటే మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ.